అద్భుతం జరగగానే వెంటనే వాళ్ళు వచ్చేసి వాళ్ళందరూ ఏంటంటే ఈ పౌల్ని యాక్చువల్గా దేవుడుగా పరిగణించేసి బలిపటం కట్టేసి బలర్పించేద్దామనేంత వరకు దేవుడికి యాక్చువల్గా పౌలును వాళ్ళ పేరు కూడా మార్చేస్తారు. యాక్చువల్గా పేరు కూడా ఏదో దేవత పేరు పెట్టేశారు, దేవుడి పేరు పెట్టేసి దేవుడికి పూజించే ప్రయత్నం కూడా చేస్తారు. వాళ్ళు చేస్తాడు. పౌలు బ్రతిమలాడతాడు. యాక్చువల్గా మేము కూడా మీలాంటి స్వభావం గల మనుషులమే, మేము కూడా మనుషులమే, మేము దేవుళ్ళము కాదు అని ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేశాడు, కష్టపడ్డాడు పౌలు. అంత సడన్గా ఎందుకని ఒక మనిషిని సడన్గా వాళ్ళు దేవుళ్ళగా చూసేశారు. అదే చెప్తుందంటే ఏమాత్రం చిన్న లక్షణం కొంచెం మనిషి కంటే గొప్ప కనబడినా సరే దేవుడిగా యాక్సెప్ట్ చేసే అంత స్వభావం మనిషికి ఉంది. అదే చెప్తుందంటే దేవుణ్ణి దేవుడిలా కనబడగానే హత్తుకోవడానికి ప్రతి మనిషి కూడా నార్మల్గా రెడీగా ఉన్నాడని అర్థం. వాళ్ళు ఎందుకు రెడీ అయిపోతున్నాడంటే లోపల దాహం ఎంతో లోపల ఉంది. దాని నిమిత్తం దేన్నైనా సరే దేవుడికి అంగీకరించడానికి మానవ జాతి రెడీ. అదేం చెప్తుందంటే మనిషి దేవుడి కోసం ఖచ్చితంగా వెతుకుతూనే ఉన్నాడు.